పండుకోతుల వల్ల చాలా ఇబ్బందులు పడ్డామండి. పండుకోతులు మొత్తం ఈ ఈ కాయలు ఇవన్నీ పీకేసి అరటికాయలన్నీ పాడు చేసి చెట్లన్నీ ఎరగొట్టి చాలా ఇబ్బంది పెట్టాయండి. ఆ పండుకోతుల్ని అడ్డుకోవటం కోసం మీరు చూస్తున్నారు కదా, గతంలో ఇలా పెట్టామండి. ఈ కొండముచ్చులు బ్యానర్స్ అయితే ఇలా కట్టమని చెప్పి ఒక ఆయన చెప్పడంతో సలహా అది నేను వెంటనే పాటించానండి. ఇలాగా 2-3 బ్యానర్స్ అయితే మా పొలంలో కట్టామండి. ప్రస్తుతానికి ఈ బ్యానర్స్ చూసి ఈ కోతులు అయితే ఇదిగోండి ఇక్కడ వరకు వస్తున్నాయి. ఇది మాది ఫెన్స్ కనిపిస్తుంది కదా, దీని లోపల మాది తోట. ఇది రోడ్డు అండి, పంచాయతీ రోడ్డు. ఈ రోడ్లో వరకు వస్తున్నాయి కానీ మా ఈ బొమ్మ చూసి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాయండి. మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఈ బ్యానర్స్ కట్టి దగ్గర దగ్గర 8 నెలలు అయిందండి. ఫిబ్రవరిలోనో మార్చిలోనో కట్టాము. ఇప్పుడు అక్టోబర్ నెల. ఇప్పుడు వరకు పండుకోతులు మా పొలం అయితే కనీసం 2 సార్లు 3 సార్లు వచ్చినాయండి. అంతకుముందు అయితే డైలీ ఇక్కడే ఉండే మకం. ఈ కొండముచ్చులు బొమ్మ పనిచేసిందా లేదా అని కొంతమంది నన్ను ప్రశ్నించడంతో నేను ఈ షార్ట్ వీడియో తీసి మీ ముందుకు తీసుకొస్తానండి. మీరు రైతులకి ఉపయోగపడద్దన్న ఉద్దేశంతో కూడా నేను ఈ చిన్నపాటి వీడియో తీస్తున్నానండి. అక్కడ పనిచేస్తున్నటువంటి మా వెంకటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం. వెంకటేశ్వరరావు ఇలా ఏంటి ఇప్పుడు కోతులు వస్తున్నాయా? లేదండి, ఈ బ్యానర్ కట్టిన కాడి నుంచి కోతులు అసలు కనపడట్లేదండి. అది ఇటువంటి బ్యానర్స్ పరిశ్రమలు ఎవరైనా కడతాం చూసేవారు? నువ్వు ఎక్కడన్నా కట్టలేదు, మన చేను కట్టాము కదా, మన చేను కట్టిన కాడి నుంచి కోతులు అసలు ఈ చుట్టుపక్కల ఫ్రేమ్ లో కనపడలేదు. ఈ చుట్టుపక్కల రావట్లేదు. రావట్లేదా? కోతులు అయితే ఆగినాయి. కోతుల నివారణ ఈ రకంగా